ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. నేను ఈ మధ్య కాలంలో అంటే న్యూ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ కొంచెం హెల్తీగా ఉండాలి, మంచిగా వాకింగ్ చేయాలని ఇంట్లోనే వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను. చిన్న చిన్న వార్మప్స్ అలాగే. అంటే ఒక ఫస్ట్ డే ఏదైనా కొత్తది స్టార్ట్ చేసినప్పుడు మాత్రం కాళ్ళ నొప్పులు చాలా విపరీతంగా ఉన్నాయి. బట్ రోజు చేస్తూ ఉంటే మనకి అలవాటు అయిపోతుంది కదా, సో బాడీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. గడిచిన సంవత్సరం దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి నడిపించాడు దేవుడు. ప్రభు లేకపోతే మేము అస్సలు ఈ రోజున ఇలా ఉండేవారమే కాదు. సో నేను నా లాస్ట్ ఇయర్ నా ప్రేయర్ అంతా కూడా దేవా మాలో పరిశుద్ధాత్మ నుంచు, మాతో నీ ఉండు అన్నాను. ఈ సంవత్సరం దేవా నీ కనుదృష్టి మా మీద ఉంచు, నీ కాపుదల కావాలేసయ్యా, నీ కృప కావాలేసయ్యా అని అడుగుతున్నాను. ఆయన కనుదృష్టి లేకపోతే మనం నశించిపోతామండి. సో తప్పక దేవా నీ కనుదృష్టి మా మీద ఉంచు అని మనము అడగాలి. నేను ఈసారి ప్రామిస్ కార్డ్స్ తీసుకున్నాను, అవి నేను మీతో షేర్ చేసుకోలేదు కదా. సో నేను తప్పకుండా నా ప్రామిస్ కార్డ్ని మీతో షేర్ చేసుకుంటాను. మీ ప్రామిస్ కార్డ్స్ కూడా, అంటే మీకు వచ్చిన వాగ్దానం ఏంటని తప్పకుండా షేర్ చేసుకోండి. ఈసారి నేను వ్లాగ్స్ ఏవి షూట్ చేయలేదు, అంటే 31st నైట్ న్యూ ఇయర్ వ్లాగ్స్. బై ద వే మీకు ఈ ఫ్రూట్ తెలుసా? అస్సలు నాకు ఫస్ట్ టైం ఏమో ఫ్రూట్ పేరు తెలియకుండా దీన్ని తింటున్నాము. ఇది ఫ్రూటో లేకపోతే వెజిటేబుల్ నాకు తెలియదు, కానీ ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ సీడ్ అనమాట. సో ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి చూద్దాం అసలు ఇది ఎలా ఉంటుందని తీసుకొచ్చారు. టేస్ట్ చాలా బాగుంది అండ్ ప్రోటీన్ కదా, సో పిల్లలకి తప్పకుండా దీన్ని ఇంట్రడ్యూస్ చేయండి.